కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓవైపు గడువు ముంచుకొస్తోంది, మరోవైపు రాజకీయం తగ్గేదేలే అన్నట్టుంది. దీంతో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయి కూర్చుంది. కోటా ఎలా అన్న అంశంపై మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటి, విపక్షాల యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. బీసీ రిజర్వేషన్లపై భగ్గుమంటోంది తెలంగాణ. ఇదే అంశం కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తోంది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం ఉరుకులు పరుగుల మీదుంటే రాజకీయం కూడా అదే స్థాయిలో ఉరకలేస్తోంది. అసలు ఆర్డినెన్స్ తో వెళ్తారా, ఆమోదంతో వెళ్తారా? బీసీ రిజర్వేషన్ల విషయంలో మీకైనా క్లారిటీ ఉందా అంటూ రేవంత్ సర్కార్పై విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలంటూ మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిన్ననేమో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నాడు, మొన్ననేమో ఆర్డినెన్స్ ద్వారా జియో ద్వారా రిజర్వేషన్ ఇస్తామన్నారు. మళ్ళా నెల కిందనేమో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపింది. పార్లమెంట్ అంటారు, కన్ఫ్యూజ్ చేసేస్తారు రాష్ట్రపతిని. హోల్డన్ మిత్రులారా, బీసీ రిజర్వేషన్ల విషయంలో మా వ్యూహం మాకుంది, పక్కా క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే బీసీల కోసం రైతుల తరహాలో పోరాటం చేస్తామన్నారు. 90 రోజుల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపల జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచుల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాన్ని సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మా రిజర్వేషన్లను ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి వీలైతే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఈ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈ పర్యటన చేపట్టినాం. బీసీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని విరుచుకుపడుతోంది బీజేపీ. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటున్నారు కాషాయ పార్టీ నేతలు. బీసీలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధుంటే ఓ బీసీ నేతను సీఎం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. మీకు బీసీలకు 42% రిజర్వేషన్ రావడం ఇష్టం లేదు, అందుకే రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి ముస్లిం అనే పదాన్ని మీరు దాంట్లో బిల్లులో జోడించారు. ఆ ముస్లిం అనే పదాన్ని బిల్లులో నుండి మీరు తొలగించండి. అప్పుడే మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది నిరూపితమవుతుందంటే ముఖ్యమంత్రి గారు రిప్లై మాట దాటవేసారు, సంబంధిత శాఖ మంత్రి కూడా ప్రస్తావన తేలేదు. రాజ్యాంగం వ్యతిరేకిస్తున్న ముస్లిం అనే పదాన్ని, మతపరమైన రిజర్వేషన్ని మీరు దాంట్లో పొందుపరిచినారు, బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినాం. బీజేపీ మతపరమైన రిజర్వేషన్లు అనడంపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తున్నారని ప్రశ్నించారు సీఎం. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్, నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల సెంట్రిక్ గా రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ పీక్స్ కి చేరింది. మరి ఈ ఇష్యూపై ఇంకెన్నాళ్లు రాజకీయం నడుస్తుందో చూడాలి.